నుంచి నెత్తుటి దారుల్ని వెతుక్కొని మరి కన్నీళ్ళని ఒడుసుబట్టుకొని మరీ ఇక్కడి చేరిన ప్రతి ఒక్కరికి నా తరపున విప్లవ తరపున ప్రత్యేకంగా సెల్యూట్లు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. ప్రతి క్షణం ఒక మనిషికి ఒక పోరాటమే, స్ట్రగులే. ఏ స్ట్రగుల్లో లేవని చెప్పేసి ఉద్యమాలు భావిస్తున్న కాలంలో ఒక్కొక్కసారి ప్రతి చిన్నది ఒక ఉద్యమం అవుతుంది. పుస్తకం రాయడం కూడా ఒక ఉద్యమే కావాలని విప్లవ్ మనం ఉద్యమిద్దాం, పుస్తకం ఒక వారం రోజులైనా ఉద్యమిద్దాం, పుస్తకాలలో అక్షరాలుగా దిద్దుదాం అన్నాడు. అందుకోసమే ఇది మీ చేతికి వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇందులో రాస్తుంటే ఈ 14 మంది అమరులు తగుళ్ళ గోపాల్ అన్నట్లు చెగువేరాలు ప్రపంచంలో కనిపించొచ్చు, కానీ అన్నా ఇందులో ప్రతి ఒక్కరూ చెగువేరేలే అన్నారు. నిజంగా ఆ ఊరికి, ఆ మండలానికి, ఆ జిల్లాకి చెగువేరాలు కాబట్టే వాళ్ళని భయపడి రాజ్యాలు భయపడ్డాయి, కొంతమంది వ్యక్తులు కూడా భయపడ్డారు. కాబట్టే వాళ్ళు నెత్తుటి ముద్దలుగా మిగిలిరు మన ముందని చెప్పేసి మనకు అనిపిస్తుంది. ఆ చెగువేరాలు అయినట్టే ఈ చెగువేరాలు కూడా అయ్యారు. ఇట్లా అనేక మంది చెగువేరాలు ప్రతి ఊరున, ప్రతి గడపన ఉండే ఉంటారు. ఇది తెలంగాణ గడ్డ అనే విషయాన్ని నిరూపించడం కోసమే ఈ చిన్న ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకా అనేక మంది అమరులు ఉన్నారు. వాళ్ళందరినీ మేము మోసుకురాలేకపోయినా మీ దగ్గరికి మోసుకురావాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా భావిస్తున్నా. ముఖ్యంగా లెఫ్ట్ ఉద్యమాల్లో పనిచేసే ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. దానికి చిన్న ప్రయత్నం చేసినాం. మనం చెప్పుకుంటా ఉంటాం సాయుధ పోరాటంలో అనేక మంది వీరులు మరణించారని చెప్పేసి. కొంతమంది పేర్లు మనకి తెలుసు, చాలా మంది పేర్లు మనకి తెలియదు. 3000 మంది అమరులు అయ్యారని చెప్పేసి మనం చెప్పుకుంటాం. 3000 అమరుల కుటుంబాలు, 3000 అమరుల పిల్లలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు ఎక్కడున్నాయి, ఎట్లున్నాయి. 4000 మంది లెక్కలు కూడా మన దగ్గర లేకపోతే మనం ఉద్యమాలలో పనిచేస్తున్న వానికి అర్థం ఏమైనా ఉంటుందా అని అనిపిస్తుంటది అప్పుడప్పుడు. నాకు కానీ టైం ఉంటే విప్లవ్ అంటుంటాడు, అన్నా మనం రాయాలి అంటుంటాడు. ఈ డివైఎఫ్ఐ ఉద్యమంలో లేకపోతే విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో ప్రతి కార్యకర్త టైం చాలా విలువైనది. ఒక్కరోజు టైం ఇచ్చిన, 1 గంట టైం ఇచ్చిన, 1 నెల ఇచ్చిన, 1 సంవత్సరం ఇచ్చిన, ప్రతిదీ త్యాగమే. ఆ త్యాగాలని మనం ఒడిసి పట్టాలి. అట్లా ఒడిసి పట్టకపోతే త్యాగపు విలువ ఈ తరానికి తెలియదు, నెక్స్ట్ తరాలకు తెలియదు అని చెప్పేసి అప్పుడప్పుడు మేము మాట్లాడుకుంటుంటాం. అందుకోసమే ఆ మాటల్లో నుంచి వచ్చిందే ఈ చిరు ప్రయత్నం. నేను అనుకున్నా, నిజానికి ఇందులో ఉన్నోళ్ళది మీరు ఇందాక పస్నూర్ రవి కానీ యాకూబ్ సార్ కానీ చెప్పిరు, ఒక్కొక్కరికి 1 పుస్తకం రాయాలి. కానీ మనది కంప్యూటర్లో నుంచి, సెల్ ఫోన్లో నుంచి బ్రౌజింగ్ చేసుకునే కాలం కదా మనది. అంత పెద్దగా రాస్తే చదువుతారో లేదని భయపడి తక్కువ రాసినాం మేము. ఏ ఒక్క ముక్క అయినా సరే వాళ్ళు చదవగలిగితే ఆ ముక్కల్లో నుంచి వాళ్ళు ఏరుకుంటే వాళ్ళు ఒక విత్తనాలై ఈ తెలంగాణ నేల అంతటా పరివ్యాపించి మరొక్క విత్తనాలను సృష్టించడానికి, అది ఎర్ర పువ్వుల విత్తనాలని సృష్టించడానికి ఉపయోగపడుతుందేమని చెప్పేసి ఈ చిరు ప్రయత్నాన్ని మేము చేసినాం. మాకు ఈ బాటలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒక మాట మీరు చెప్పి ముగిస్తా. ఇప్పుడు చాలా బాధపడుతున్నాం మనం, చాలా మంది బాధపడుతున్నారు, లెఫ్ట్ ఉద్యమాలలో బాధపడుతున్నాడు. శ్రీశ్రీ అన్నట్టు దేహానికే తప్ప దాహాని పనికిరాని ఆ సముద్రపు అలలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాతే ఇంతే అన్న వాళ్ళ
కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా అంటే ఇప్పుడు చాలా మంది కష్టాలు వచ్చినాయి, అయిపోయింది, మనం ఏం లేము, ఓట్లలో సీట్లలో వెతుక్కునే కాలం కదా మనది. అందుకోసమే మనం చేయాల్సింది చాలా ఉంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క అక్షరం తగుళ్ళ గోపాల్ సంబంధం లేని వాళ్ళు కూడా ఉద్యమాలైతున్న పరిస్థితిలో మనం చాలా మంది ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరాన్ని కూడా ఈ నేల సృష్టించింది. ఇది తెలంగాణ నేల. ఇక్కడ గడప గడపకే కాదు, మట్టి మట్టిలో కూడా, అంటే నేలలో ప్రతి మట్టిలో ప్రతి అణువులో త్యాగం ఉంది, నెత్తురుంది. ఆ నెత్తురుని తీసుకొని, ఆ త్యాగపు మట్టిని పట్టుకొని, తెలంగాణ నేల పట్టుకొని తిరిగితే చాలు, మనం వీరత్వం పుట్టుకొని వస్తుంది. అమరుల నుంచి నేర్చుకొని అనేక మొక్కలు వికసిస్తూనే ఉంటాయి, అనేక ఫలాలు కూడా ఇస్తాయి. ఇది తెలంగాణ నేల. వెనకబడ్డది కాదు, వెనకబడేది కాదు, పోరు సైరన్ ఊగిన నేల. కాబట్టి ఆ పోరు సైరన్లు ఊగడానికి కోసమైనా మనం ఒక్కొక్క అడుగు ముందేద్దామని చెప్పేసి, నిరాశ చెందొద్దని చెప్పేసి ఈ పుస్తకాన్ని మేము తీసుకొచ్చినాం. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇక్కడ అమరుల కుటుంబాలకు వచ్చినాం, వాళ్ళందరికీ నా నమస్కారాలు. మీ తల వంచి మీకు మీ ముందు పెడతా ఉన్నాం. ఈ పుస్తకాలు మీ ముందు పెడుతున్నాం. మీ బిడ్డల్ని మీకు తిరిగిస్తున్నామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంతే, వాళ్ళ అమ్మ ఇప్పుడు బతికి ఉంది. కుసుమ రఘునాథ్ వాళ్ళ అమ్మ బతికి ఉంది. ఇంకా మిగతా వాళ్ళు, వాళ్ళ భార్యలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరికీ నా విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మా మిత్రుల, మా ఇద్దరి తరపున కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లనే దీనికి వచ్చిన ఇక్కడ చాలా మంది గొప్ప వాళ్ళు వచ్చారు. బెల్లి యాదన్న, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉన్నారు. అన్న కంబాలపల్లి కృష్ణన్న, శాంతారావు గారు, బండి సత్తన్న, ఇట్లా అనేక మంది మా ముందు ఉన్నారు. కొండపల్లి పవన్ గారు, కంబాలపల్లి కృష్ణారావు గారు, కృష్ణ గారు, శాంతారావు గారు, బండి సత్తన్న, పాటల వెంకన్న, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి నాగరాజు, మూర్తి, క్రాంతన్న జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, అట్లాగే స్కైలాబాబు అన్న, ఇట్లా అనేక మంది ఉన్నారు. ఇంకా నాకు ముందు పేర్లు సాంబరాజు అన్న, సాంబరాజు యాదగిరి అన్న, ఇంకా అనేక శ్రీరాములు అన్న, ఇంకా అనేక మంది దూరాల నుంచి వచ్చిర్రు. మా నుంచి వచ్చిర్రు. నన్ను ప్రేమిస్తున్న వాళ్ళు వచ్చారు, విప్లవను ప్రేమిస్తున్న వాళ్ళు వచ్చారు, ఈ ఉద్యమాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు వచ్చారు. మీకందరికి కూడా నా సెల్యూట్లు తెలియజేస్తూ, కత్తుల వెంకట్ గారికి ప్రత్యేకంగా టైటిల్ డిజైన్ చేసిండు, ఆ అన్నకి సెల్యూట్ తెలియజేస్తా ఉన్నా. పొన్న వెంకన్న ఏం ఆశించకుండా నిత్యం రాత్రి అంటే 12 గంటలకు 1 గంటలకు ఆయన పని వస్తే రాత్రి 1 గంటలకు కూడా కూర్చొని మా కోసం చేస్తుంటాడు. అతనికి సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే ప్రశాంత్, చికాకు పోవడానికి మేము అడిగిన టైంకి అడిగిన ముందే ప్రశాంత్ దాంట్లో తప్పు పొద్దులు అంటే జర్నలిస్టిక్ గా దాన్ని తీర్చిదిద్దే పని, ఇంకా అవసరమైతే ఇంకెక్కువ పని కూడా చేస్తుంటాడు. మాకు అనేక పుస్తకాలకు కూడా, విప్లవ రాసిన పుస్తకాలు అనేక కూడా సహకరిస్తుంటాడు. అతనికి కవర్ పేజ్ చేసిన, డిజైన్ చేసిన బ్రహ్మమన్నకి, మిగతా మిత్రులు మాకు సహకారం చేసి ఆత్మీయులుగా సాంబశివ, అట్లాగే నక్క అంజన్న, జేకే శ్రీనివాస్, వెంటనే జేకే సీనన్న వెంటనే తమ్ముడు మీకు ఏదన్నా వెనక పడితే ఉంటా అని చెప్పేసి అతను అన్న సాయం చేయడం కాదు, ఇతరులకు కూడా సాయం చేసిండు. అట్లాగే గంగాధర్కి ఇట్లా ఫోన్ పడితే వెంటనే కొంత సాయం వెంటనే చేసిండు. వెంటనే స్పందించినందుకు వీరికి బాగా అభినందనలు. ఈసంపల్లి బాబు గారు, వెంకటరెడ్డి గారు, బొంత వెంకటరెడ్డి గారు, వీళ్ళందరికీ కూడా, అట్లాగే భాస్కర్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా, ఎందుకంటే మేము రాసిన బుక్ ఆడ ఉంది, ఏం చేయాలో మాకు అర్థమైతలేదు. ఏదో అడుగుదామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ మాకు ఉద్యమంలో సహకరించి వెంటనే పుస్తకం తీసుకురావడానికి వాళ్ళ తోడ్పాటు ఎనలేనిది. వాళ్ళకి నేను కూడా సెల్యూట్ తెలియజేస్తా ఉన్నా. మీ తోడ్పాటు మరింత ఉంటుందని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.